క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. ఇక వాక్యము విందాం. మరీ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము ఒక వాక్యం చదువుకొని దాని ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించుకోలది మనము సాగిపోదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయమును చదువుకుందాము. ఒక 2-3 వాక్యాలు. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడెదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తు భూమి గల కొండ మీద, జాగ్రత్త కింద, సత్తు ఆ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను వేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండగా కానీ అది కారు ద్రాక్షాలు కాచెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా, కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించండి. అనేక బిడ్డల హృదయాలలో తాకటానికి వాక్యం ప్రజ్వలింపచ్చాయండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ వర్షం కుమ్మరింపచ్చాయండి. పరిశుద్ధాత్మదేవా, మా మంచి బోధకుడవై మాకు బోధించమని సహాయం చేయమని వాక్యమై ఉన్న దేవా, మీకే వందనాలు ప్రభు. బిడ్డల హృదయాలు తెరవండి. వారి హృదయాలకు కావలసిన జీవవాక్యాన్ని మీరు ప్రజ్వలింపజేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఇక్కడ మరి ద్రాక్ష తోట, ఏమిటి ఆ ద్రాక్ష తోట? అసలు ద్రాక్ష తోట అంటే ఎవరు? ద్రాక్ష తోట అంటే ఎవరు? ఈ విషయాలు మనకు బయలుపరచాలంటే దేవుని ఆత్మ స్పిరిట్ కావాలి. ఈ ద్రాక్ష తోట మరి మనం పరిశీలన చేస్తే, ద్రాక్ష తోట ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ద్రాక్ష తోట. ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క ద్రాక్ష తోటకు సాదృశ్యమై ఉన్నారు. ద్రాక్ష తోట అంటే సంఘానికి సాదృశ్యమై ఉంది. ద్రాక్ష తోట అంటే మరి అది ఫలించటానికి దేవుడు ఎన్నో 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 మేలులు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో చేస్తాడు. బురుజు వేస్తాడు, కంచె వేస్తాడు. చుట్టూ ఏమీ మరి ప్రవేశించకుండా సంఘములో దుష్టుడు, అపవాది సంఘములోనికి ప్రవేశించకుండా, ద్రాక్ష తోటని సంఘములోనికి ప్రవేశించకుండా ఆయన మరి కాపుదల, భద్రత చేస్తూ ఉంటాడు. కానీ చేసి మంచి మంచి తీగలు ఆ ద్రాక్ష తోటలో, ఆ సంఘములో మంచి తీగలను నాటబడేటట్టుగా నాటుతాడు. నా ప్రియ మిత్రమా, మంచి తీగలు, మంచి ద్రాక్ష తీగలు ఎవరు? రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసము పొంది మరి దేవునిలో జీవిస్తున్న ఆ మంచి మంచి వ్యక్తులను తీసుకెళ్ళి ద్రాక్ష తోటలో నాటుతాడు ప్రభు. నాటి ఏం చేస్తాడు తెలుసా? మరి చుట్టూ త్రవ్వుతాడు, ఎరువు వేస్తాడు, మంచి ద్రాక్ష పళ్ళు
కాయాలి అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తుంటాడు, ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మాటలు ఎలా ఉన్నాయంటే అవి కారు ద్రాక్షాలు కాచినాయని లేఖనం సెలవిస్తుంది. కారు ద్రాక్షలు అంటే దాని అర్థం ఏంటి? జీవితంలో చాలా భయంకరమైన స్థితిలో దేవుని అంటే ఏంటో తెలిసి కూడా దేవుడంటే ఏంటో ఎరిగి జీవితాలను పాడు చేసుకోవటం, జీవితంలో అన్నీ ఆ మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉంటాయి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో హృదయంలో నుంచి వచ్చేటటువంటి ఉంటాయి. కారుదాస్యాలు అంటే కారుదాక్షాలు కాయటానికి కారణాలు ఇవి. ఒక వ్యక్తిని దేవుడు మంచిగా చేస్తాడు, సంఘములో నాటుకుంటాడు. అయితే కారుదాక్షాలు కాస్తారు, సంఘానికి వెళ్తారు, బాగానే ఉంటారు, ఆ కార్యక్రమం అయిపోయేదాకా విన్నట్టుగా ఉంటారు, వాక్యం బాగా తెలిసినట్టుగా ఉంటారు, బయటకు వచ్చే లేక మామూలు అంటే కారుదాక్షాలు కాస్తారు. చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయంలో చదువుకుందాం, 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుంచి దురాలోచనలను ఏంటంట? దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. చూసారా ఎన్ని? 13. పనికి మాల జీవితం. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తుంది. వాళ్ళు ఇలాంటి జీవితంలో ఉన్నవాళ్ళు కారుదాక్షాలు, దేవునికి వ్యతిరేకమైన చేష్టలు, వ్యతిరేకమైన స్థితిగతులు. తెలుసా? ఇన్ని ఉంటున్నాయి. కారుదాక్షలు అంటే ఏంటి అనుకున్నావు? కారుదాక్షలు కాస్తున్నారంటే ప్రభు కారుదాక్షలు కాస్తున్నామంటే దానికి అర్థం ఏంటి? ఆయన ద్రాక్ష తోటలో నేను నాటుకొని నువ్వు ఫలిస్తావు అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు నువ్వేమి ఫలించావో ఇందులో ఉంది. మార్కు గారు బహుతేటగా మరి 7వ అధ్యాయంలో 21 నుంచి మనకు తెలుసు ఈ వాక్యాలు కదా, ఎన్ని ఉన్నాయో కారుదాక్షాలు. నీ జీవితంలో ఇలాంటివి ఉంటే మిత్రమా, ఈ సమయము మిక్కిలి అనుకూలమైన సమయం. వాటి నుంచి విడుదల పొందు, మంచి ద్రాక్ష పండ్లు ఫలించాలని ప్రభువు యొక్క ఆయన హృదయ వాంఛ. నువ్వు బాగుండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీ జీవితం బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలి, నువ్వు సమాజ సంఘంలో మంచిగా జీవించాలి, సంఘములో ఒక స్తంభముగా నాటబడాలి, నువ్వు ఫలించాలి. చూసారా? ఫలించాలి. అది మన దేవుని యొక్క ఆలోచన, మన దేవుని యొక్క చిత్తం. ఇలాగా కాకుండా మరి ఈ దుర్వ్యసనాలన్నీ పెట్టుకొని సంఘమా? ఏమి సంఘం? సంఘం అంటే ఏంటి? 4 గోడలకి వెళ్ళి అక్కడ కూర్చునే సంఘం అనుకున్నావా? సంఘం అది కాదు. క్రీస్తు రక్తం చేత కడగబడిన, పాప క్షమాపణ పొంది, బాప్తిసము పొంది, నీకున్న స్థితిగతులన్నీ మార్చబడి, నీలో ఉన్న దురాశనాలన్నీ ప్రభు తొలగించి నీకు ఒక రక్షణ ప్రణాళికను సిద్ధం చేస్తే, నువ్వు ఇప్పుడు కూడా కారుదాక్షాలు కాస్తే ఎలాగ చెప్పు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఫలించని ప్రతి తీగను నరికి అగ్నిగుండంలో పడవేయమని లేఖనం సెలవిస్తుంది, యోహాను సువార్త 15వ అధ్యాయంలో కదా. అయితే నా ప్రియ మిత్రమా, నా ప్రియ సంఘమా, మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని. ఎంతకాలము మనము దేవునిలో ఉన్నాము? భ్రమ కాదు కావాల్సినది, ఏ ఫలములు ఫలిస్తున్నావు?
ద్రాక్ష ఫలములు, మంచి ద్రాక్ష ఫలములు ఫలిస్తున్నావా? నువ్వు మంచి తీగవా? అది కోరుకుంటున్నాడు ప్రభు. నీ స్థితిగతులు ఏమిటని చూస్తున్నాడు ప్రభు. అయితే లూకా సువార్త 13వ అధ్యాయంలో 6వ వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో చెట్టు ఒకటి నాటబడి ఉండేను. చూసారా? అంజూరపు చెట్టు. నువ్వు ద్రాక్ష వనములో నాటబడిన అంజూరపు చెట్టు, సంఘములో నాటబడిన అంజూరపు చెట్టు నువ్వు. మరి ఈ ఉపమానములో కూడా దేవాతి దేవుడైన యెహోవా ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే, అతడు దాని పళ్ళు ఎదకవచ్చును, ఏమీ దొరకలేదు. కారుదాక్షాలు కాస్తా ఉన్నప్పుడు నీ కాడ పళ్ళలో ఏముంటాయి మంచి? ఆ అంజూరపు చెట్టు కూడా మనకు పోలే కదా, పోల్చే కదా మన స్థితిగతులను. అంటే అంజూరపు చెట్టు ఎట్లుంటుంది చూశారు కదా, ఆకులు బాగా కనిపిస్తాయి. ఈ దినాలలో కూడా చాలామంది చాలా గొప్పలుగా పోతున్నారు. గొప్ప అంటేనే నీకు ఇష్టం. లాజర్లాగా తగ్గించుకోవటం అనేది ఇష్టపడవు నువ్వు. ధనవంతుల్లాగా ఉండటానికే నీకు ఇష్టం. ఆకులు కనపడుతూ ఉండాలా నీకు, అవి కనపడతాలో ఇవి కనపడుతూ ఉండాలా. అదే మన యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 8వ వాక్యం ఒకసారి చదువుకుంటే అక్కడ మనకు తేటగా వాక్యము మనకి విశదీకరించబడుతుంది, మనకు అర్థమవుతుంది, మన హృదయాలకి అర్థమవుతుంది. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయములో 8వ వాక్యం. మనం 8వ వాక్యం చదువుకుంటే ఒకసారి చూడండి. స్థలము మిగలకుండా వీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని శ్రమ. అది విషయం మనం చేస్తున్న పనులు ఇవి. నా ప్రియ మిత్రమా, దేవుని సొత్తైన ప్రజలారా గమనించండి వాక్యాన్ని. ఎంతకాలము వాక్యం వింటున్నామని భ్రమలు ఉండబాకండి. వాక్యము ఇంటికి ఇండ్లు కలుపుకుంటారంట, పొలానికి పొలం కలుపుకుంటారంట. ఈ కారు ద్రాక్షలు కాయక మంచిది ద్రాక్ష కాస్తారా? అంజూరపు చెట్టులాగా ఫలాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. అయితే ప్రభు ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ కౌగిల్లోనికి పిలుస్తున్నాడు తెలుసా. లూకా సువార్తలో 13వ అధ్యాయంలో మాట్లాడినట్టుగా ఈ సంవత్సరం ఉండనిమ్ము, చూసారా, నేను త్రవ్వుతాను. ఇక్కడ యెషయా గ్రంథములు కూడా మనకు మాట్లాడే మాటలు అవే. బురుజు వేస్తాను, చుట్టూ కంచ, అపవాది ముట్టకుండా. ఇంత మన దేవుడు మన ఎల్లా కలిగి ఉంటే మరి మనమేం చేస్తున్నాము? మన స్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం ఏ స్థితిలో ఉన్నాము? సంఘాన్ని ఎలాగా? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే బాప్తిసం పొందిన ఒక వ్యక్తి సంఘమే. క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి సంఘమే. సంఘం అంటే ఏదో గొప్పగా చర్చిలు కట్టి గోడలు కట్టి ఆ గోడల్లో ఇది కాదు. సంఘం అంటే ఎక్కడైనా సంఘమే. నువ్వు వీధిలో పెట్టినా అక్కడ కూడుకుంటే సంఘమే. ఏమి పెద్ద చర్చిలో కూడుకోవాల్సిన అవసరం లేదు. అవునా కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా దేవుని ప్రణాళికను మర్చిపోయి ఫోకస్కి అలవాటు పడిపోయాం. దేవుని చిత్తమును మర్చిపోయి మానవుల యొక్క కల్పితమైన పద్ధతుల ప్రకారంగా ప్రయాణం చేస్తున్నాం. అందుకే చూసారా, లోకమంతా తారుమారైపోతుంది. ఎవరిని బట్టి? అక్రమం విస్తరించుట చేత. అక్రమం విస్తరించు చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. ప్రభు మాట్లాడిన మాటలు తెలుసండి. ప్రేమ చల్లారిపోతుంది, ద్వేషం పెరుగుతుంది, అక్రమం అన్యాయం ఎక్కువైపోయింది. ఇదిగో నేది నాకు చూడు, నీది చూడు. దేవుని ప్రేమను చూపించట్లేదు.
ప్రేమ డంబంగా ఉండదు కదా, ప్రేమ అమర్యాదగా నడదు కదా, ఉప్పొంగదు కదా. మంచి ఫలములు, మంచి ద్రాక్ష ఫలములు ఫలించాలని ఆయన తోట, ద్రాక్ష తోట. అప్పుడేమో మరి యెహోవా తోట ఇశ్రాయేలు ప్రజలు, ఇప్పుడేమో క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు సంఘం. చూసారా, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు సంఘం. సంఘము ఆ కేప మీద, బండ మీద సంఘాన్ని స్థాపిస్తానన్నాడు. కేప వాక్యం బోధించినప్పుడు సంఘము స్థాపించబడినది భూమి మీద. ఆ సంఘములో చేర్చబడ్డావా? ఆది అపొస్తలుల సంఘములో చేర్చబడ్డావా? లేకపోతే నువ్వు సంఘము ఇవన్నీ చూపించుకుంటా ఏమి ఉంటాయి? ఇల్లు కలుపుకుంటున్నావు, పొలాలు కలుపుకుంటున్నావు, ఏమేమో చేస్తూ ఉన్నావు, దేవుని సేవ అంటున్నావు. అదే ఆ సేవ? అవునా? జాగ్రత్త మిత్రమా, నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మనం చేసే పనులు అవి దేవుణ్ణి మహిమపరచట్లేదు, నువ్వు మహిమపరిచేటట్టుగా చేసుకుంటున్నావు. దేవుణ్ణి అయ్యగారు అనట్లేదు, నిన్ను మాత్రం అయ్యగారు అంటున్నారు. అంటే ఏరనుకోబాకండి, అది జరుగుతున్న సిచ్యువేషన్. అది దేవుణ్ణి వాళ్ళకు చూపించట్లేదు, సంఘానికి దేవుణ్ణి చూపించట్లేదు. నువ్వు చూపించేదంతా నువ్వే చూపించుకుంటున్నావు. ఎందుకో తెలుసా? వాళ్ళందరినీ ఎప్రడిజం చేసేస్తున్నావు. పరలోక మన కుండ మీద మూత పెట్టి కూర్చున్నావు. నువ్వు వెళ్ళట్లేదు, వెళ్ళే వాళ్ళను వెళ్ళనివ్వట్లేదు. వాళ్ళు ఆశపడి ఎన్నో పాపశాపంలో నుంచి విడుదల పొంది దేవుని కావాలని కోరుకొని ఇట్లా దేవుణ్ణి ఆరాధించాలని, మహిమపరచాలని వస్తే ఏం చేస్తున్నాము? మన స్వలాపానికి ఉపయోగించుకుంటున్నాం, నీకు కావాల్సిన దానికి ఉపయోగించుకుంటున్నావు. దేవుణ్ణి చూపించట్లేదు, మన వైపు మళ్ళించుకుంటున్నాం. దేవుడి వైపు లేదు. వాళ్ళు ఫలానిదయ్యా మా ఇది ఏం గొప్పతనాల కోసము తిప్పల పడుతున్నట్టుగా ఉన్నది. దేవుడి కొరకు కాదు. కారు ద్రాక్షాలు కాయటానికి కారణం ఏమిటి అని అడుగుతున్నాడు ప్రభువు. నేను అన్ని పనులు చేశాను కదా, నీకేమేమి కావాలని ఇచ్చాను కదా, ఐగుప్తు దేశంలో నుంచి నేను విడుదల చేశాను కదా, పాలు తేళ్లు ప్రవహించు దేశానికి తీసుకొచ్చాను కదా, మళ్ళీ ఇంకెందుకు నువ్వు కారు ద్రాక్షలు కాస్తున్నావు అడుగుతున్నాడు ప్రభు. ఏంటి కారణం? ఆయన నిజమైన ద్రాక్షావళిని తీసుకొచ్చి నీ పాప అపరాధములను తొలగించేటట్టుగా శిలువ యజ్ఞం చేపించి ఆయన రక్తం చేత నిన్ను కొని సంఘముగా ఏర్పాటు చేస్తే ఏమి కాస్తున్నావు? కారు ద్రాక్షాలు కాస్తున్నావు. ఫలములు లేని అంజూరపు చెట్టులాగా ఉండవు. ఫలములు లేకుండా ఎట్లా చేరుతావు నువ్వు దేవుని రాజ్యము? ఆ జీవవృక్ష ఫలములు నువ్వు ఎలా భుజిస్తావు? నీకు హక్కు ఉందా అసలు? మనం గమనించాలి, వాక్యాన్ని మనం గ్రహించుకోవాలి. అవును, నేను జీవవృక్ష ఫలములు తినటానికి అర్హుణ్ణా వివేచించాలా? తెలియకుండా ఊరికే నువ్వు లోకంలో బ్రతికి సుఖమే ఉంది. లోకంలో నీకు డంబం కావాలి, డంబం, శరీరాశ కావాలి, నేత్రాశ కావాలి, సుసిందల్ల కావాలి. ఆయనంత ఇంతది ఆయన కట్టిస్తే నేను ఇంతది కట్టించాలి, అలంకరణ చేయాలి, మొత్తం అలంకరించి ఆకర్షించాలి. ఇది చేసేదంతా అపవాది కదా. అదంతా చేసేది అపవాది కదా. ఇదంతా లోక భాగ్యమంతా దేవునికి చూపించి ఒకసారి సాగిలపడు, నాకు ఇదంతా నీకు ఇచ్చేస్తానది కదా. ఇప్పుడు నువ్వు సాగిలపడుతున్నావా? లేకపోతే వెనక్కి నా అపవాది నువ్వు వెళ్ళిపో అన్నాడు ప్రభు, నా వెనక్కి వెళ్ళిపోమన్నాడు. ఆ కోవలో ఉన్నావా? ఏది స్థితి నీది? నా ప్రభు చింతిస్తున్నాడు తెలుసా. నువ్వు మంచి ద్రాక్ష ఫలములు ఫలిస్తావేమో అని ఆయన తొట్టులతో నువ్వు కూడా నిర్మించాడు. నా ప్రియ మిత్రమా, సంఘములో నాటబడిన నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుళ్ళు ఎంత ఎదుగుతున్నావు.
ఆయన యొక్క వాక్య స్పిరిట్ని ఎంత నీలో ఇమిడి ఉంది, నిన్ను ఎంతగా ప్రేమించాడో దేవుడు, ఇప్పటికీ నువ్వు కారు ద్రాక్షలు కాస్తున్నావు. కారణం ప్రభు అడుగుతున్నాడు. మన జవాబు ఏంటి అసలు? ఆయనకంటే మిన్న, ఈయనకంటే మిన్న, ఈయన ఎత్తు కుర్చీలో కూర్చోవాలా, ఆయన తక్కువ కుర్చీలో కూర్చోవాలా, బేదప్పాయాలు కింద కూర్చోవాలా, ఆ సిస్టర్ కింద కూర్చోవాలా, ఈయన ఇక్కడ వచ్చి కూర్చోవాలి దూరా, ఈ ఏదికపై కూర్చుని దూరా. నా ప్రభువు ఎప్పుడు కూడా తన శిష్యులను పక్కన చేర్చుకొని హత్తుకున్నాడు. నీ సహోదరులను హత్తుకుంటున్నావు నువ్వు, వాళ్ళని ఏమేమో పనులకు వాడుకుంటున్నావు అంతే. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సర్వసత్యములు నిజం, వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ప్రభువు మెచ్చుతాడంతే. మనము ప్రభు వైపు మళ్ళించాలా ప్రజల్ని. మోసే తన ప్రజల్ని ప్రభు వైపు మళ్ళించాడు. వారి ప్రజల్ని రక్షించడానికి మోసే మరి ఎంత ప్రయత్నం చేశాడో. ఈ ప్రజల్ని ఇక నశింపజేస్తాను, ఈ ప్రజల్ని ఇక ఉంచనన్నాడు. నన్నైనా సరే జీవగంధంలో నుంచి తీసేయి ప్రభు, నిన్ను ఆ ఐగుప్తు దేశపోళ్ళు కానీ ఇతరత్ర కానీ నిన్ను నిందిస్తారు ప్రభు. నువ్వేం చెప్తున్నావు చెప్పు, ప్రజల విషయం నువ్వేం చెప్తున్నావు? నీకు అప్పచెప్పిన సంఘాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఈ పాటికి దేవుని రాజ్యం అయిపోవాల్సిందే తెలుసా. భూలోకమంతా ప్రభు రాజ్యం అయిపోవాల్సినది. ఎక్కడుంది? మనలోనే ఉంది. దిద్దుకో, దిద్దుపాటు నీకు అసహ్యమైన దిద్దుకో. ఇక్కడ ప్రభు మాట్లాడిన మాటలు ఆ యొక్క 3వ వాక్యం ఒకసారి చదువుకుందాం చూడండి. 5:3 యెషయా గ్రంథం. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని వేడుకొనుచున్నాను. బా ఏంటండి, దేవుడు మిమ్మల్ని ఏలుకోవాలా? దేవుడే మిమ్మలను ఇంతటోళ్ళని చేసి మళ్ళీ మిమ్మల్ని ఏడుకో ఉండే పరిస్థితి. వాక్యమును చాలా అర్థం చేసుకోవాలండి. వాక్యమును బాగా విశదీకరించాలండి. వాక్యములో ఉన్న తాత్పర్యం అనేది, అర్థం అనేది ప్రజలకు అర్థం అవ్వాలండి. మనకు కాదు, ప్రజలకు అర్థం అవ్వాలి. 4వ వాక్యం కూడా చదువుకుందాం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఇంకా ఏమి చేయగలను? అవి ద్రాక్ష పండ్లు కాయునని కనిపెట్టినప్పుడు కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి? ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు. అది విషయమో, అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. తొక్కబడినట్లు దాని గోడను పడగొడతాను, దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసిపోయి దాని వికారము ఇక వర్ణించను స్థితి లేదు, వర్ణించ సత్యము కాదు. ఏమనుకుంటారు దేవుడు అనుకుంటే? దేవుడు అంటే ఏదో మామూలుగా జరిగిపోతుంది అనుకుంటానండి. అపవాది సాష్టాంగ పడమన్నప్పుడు పడుతూ ఇక్కడ ఎక్కువగా ఫోకస్ అయితే కుదరదు. నీ స్థితిని మార్చి పడవేస్తాడు. ఎంతోమందిని చూశాను నేను. మొదట చాలా బాగా కనిపించారు, తర్వాత అసలు కనిపించట్లేదు వాళ్ళు. ప్రభు ఈ పని చేస్తాడు, జాగ్రత్త. ప్రభు ఏం చేయడు అనుకోబాకండి. ప్రేమమయుడే దేవుడు. ప్రభు ఎంతకాలం చూస్తాడు? కారు ద్రాక్షలు కాస్తుంటే అన్నీ అధర్మమైన పనులు, అన్యాయము, అక్రమము, నీచమైన పనులు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాక్యములో సత్యం ఏమిటంటే మనలను దేవుడు మంచిగా బ్రతకాలి, మంచి ఫలములు ఫలించాలి, నా రాజ్యం చేరాలి. ఎంత ప్రేమమయుడు.
కృపామయుడు మన దేవుడు. ఆయనను అవకాశము మనకి ఇస్తున్నాడు. ప్రియ సంగమా, గుర్తెరిగి దేవునితో ప్రయాణం చేయాలని కోరుతున్నాను. దేవుణ్ణి అనుసరించాలని కోరుకుంటున్నాను. దేవుళ్ళు జీవించాలని కోరుకుంటున్నాను. ప్రభు కోరుకుంటున్నాడు అదే. కారు ద్రాక్షలు కాస్తే దేవునికి ఇష్టం లేదు. మంచి ద్రాక్ష పళ్ళు ఫలించాలి, అంజూరపు చెట్టు మంచి ఫలములు ఫలించాలి, ఇవన్నీ కోరుకుంటున్నాడు. మన దేవుడు నిజమైన ద్రాక్షావల్లి, మనము తీయగలం. ఆయన రక్తంతో కొన్నాడు మనలా, యవ్వన రక్తంతో. కనుక మనం మార్పు చెందాలి, మన జీవితాలు మార్చుకొని ప్రభు వైపు చూడాలని కోరుతూ ఈ మాటలు నేను ముగించేస్తున్నా. దేవుడి మాటలను మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనులు మూయండి, తలలు వంచండి. మహాగణుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మదేవుడా, మాకు వినిపించిన ఈ లేఖన సత్యము నాయన మాకు కొంత అర్థమైన రీతిగా మీరు బోధించినందుకు కృతజ్ఞతలు. ఇంకా సంపూర్ణమైన నీ వాక్య సత్యంలోనికి మేము నాయన ప్రయాణం చేసే కృప అనుగ్రహించండి. ఈ వాక్యము నిన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన మేమంటే ఎంత ప్రేమ మీకు, అగాధ ప్రేమమయుడు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన మేము మంచి ద్రాక్ష ఫలములు ఫలించు బిడ్డలుగా మమ్మల్ని ఆయుత్తపరిచి తీర్చిదిద్దమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.